హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో నైట్ యూనివర్సిటీలో ఉంటాడు. ఇప్పుడే మనం చూస్తాం అతని దగ్గర డ్రీమ్ వస్తాడు. నైట్ డ్రీమ్ ని చూస్తాడు. అప్పుడు అతను అంటాడు డ్రీమ్ అంటాడు నైట్, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని. అప్పుడు నైట్ ఏం చెప్పడు. డ్రీమ్ అంటాడు, ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నావు. నేను నీతో అడుగుతున్నాను, ఇద్దరి రిలేషన్షిప్ ఏంటి అని. అప్పుడు నైట్ ఏం చెప్పడు. డ్రీమ్ అంటాడు, నువ్వేం చెప్పవా అని. నైట్ ఏం చెప్పడు. డ్రీమ్ అంటాడు, సరే ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పటికి కూడా మనం ఫ్రెండ్స్ ఉంటే నువ్వు వచ్చి క్యాఫేలో కలువు అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు డ్రీమ్ క్యాఫేలో ఉంటాడు. అతను ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి ఖున్ను జోన్ వస్తారు. ఖున్ అంటాడు, డ్రీమ్ నీకేమైంది, నువ్వు బాగున్నావా? డ్రీమ్ అంటాడు, నేను బాగున్నాను, థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేయడానికి. దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం నామ్వాన్ నైట్ దగ్గరికి వస్తుంది. నామ్వాన్ అడుగుతుంది, నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు పిలిచావు? అప్పుడు నైట్ అంటాడు, నాకు అనిపిస్తుంది ఏ పర్సన్ అయితే నేను ఇష్టపడుతున్నాను అది నువ్వు. నామ్వాన్ అంటుంది, నీకెందుకు అలా అనిపిస్తుంది? ఇప్పుడు నైట్ అంటాడు, ఎప్పుడైతే నేను నీతో ఉంటానో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎప్పుడైతే నువ్వు స్మైల్ చేస్తావో నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు నామ్వాన్ అంటుంది, నాకు సంతోషం కలుగుతుంది. నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో అది నువ్వు నాతో చెప్పావు అని. నువ్వు నా మీద బిలీవ్ చేయి. నాకు అనిపించడం లేదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో అది నేను కాదు, అది డ్రీమ్ అని నైట్ అంటాడు. కానీ నీ గురించి నా ఫీలింగ్స్ రియల్. ఇప్పుడు నామ్వాన్ అంటుంది, నేను చెప్పను అవి అబద్ధం అని. నీ ఫీలింగ్స్ నా గురించి కేవలం యాజ్ ఏ ఫ్రెండ్, ఒక లవర్ లాగా కాదు. ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను నీతో డేట్ చేయొచ్చు, కానీ నాకు అనిపిస్తుంది నువ్వు నీ ట్రూ ఫీలింగ్స్ ని అర్థం చేసుకో. అయినప్పటికీ నువ్వు ఎప్పటి వరకు నీతో నువ్వు అబద్ధం చెప్పుకుంటూ వస్తావు. ఇలాగే నువ్వు అబద్ధం చెప్పుకుంటూ వస్తే నీ ఫీలింగ్సే హర్ట్ అవుతాయి, ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ కూడా హర్ట్ అవుతాయి. ఎవరైతే మనల్ని ఇష్టపడతారో నువ్వు కూడా వాళ్ళని ఇష్టపడుతున్నావు కదా అని. అప్పుడు నైట్ అంటాడు, కానీ నేనైతే ఒక అబ్బాయి, కానీ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? నాకు తెలుసు ఈ సొసైటీ దీని గురించి ఓపెన్ గానే ఉంది, కానీ కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నామ్వాన్ అంటుంది, నువ్వు చెప్పేదానికి అర్థం మీ నాన్నతోనా? నైట్ అంటాడు, హా. దాని తర్వాత నామ్వాన్ నైట్ చేయని పట్టుకుంటుంది. ఆమె అంటుంది, నైట్ నువ్వు నీ మనసు మాట విను. నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తే నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండవు. నైట్ అంటాడు, సరే నేను ట్రై చేస్తాను. నీకు అనిపిస్తుందా డ్రీమ్ నా గురించి ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాడు అని? ఇప్పుడు నామ్వాన్ అంటుంది, హా నాకు అనిపిస్తుంది తను నీ గురించి ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాడు అని. మనం చూస్తాం డ్రీమ్ క్యాఫేలో ఉంటాడు. అతను ఆ మూమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే అతను నైట్ తో అడుగుతాడు మన ఇద్దరి రిలేషన్షిప్ ఏంటి అని. అదంతా ఆలోచించుకొని అతను ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడే అతని దగ్గరికి జోన్ వస్తాడు. జోన్ అంటాడు, ఒకవేళ నువ్వు సాడ్ గా ఉంటే నువ్వు నాతో మాట్లాడొచ్చు. డ్రీమ్ అంటాడు, నేను అతనికి కన్ఫెస్ చేశాను, నాకు అనిపిస్తుంది అతను నాతో కలవాలనుకోవడం లేదు, అతను నన్ను చూడాలనుకోవడం కూడా లేదు. జోన్ అంటాడు, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. అతను నీతో ఉన్నా లేకున్నా కానీ మేమైతే ఇప్పుడు నీతోనే ఉంటాము. అతను చాలా డమ్, ఎందుకంటే అతను నీ ఫీలింగ్స్ ని హర్ట్ చేశాడు. డ్రీమ్ అంటాడు, అతను డమ్ కాదు, కేవలం అతను నన్ను ఇష్టపడడం లేదు. ఇప్పుడు జోన్ అంటాడు, నువ్వు ఎంత మెంటల్, అతను నిన్ను రిజెక్ట్ చేశాడు, అయినప్పటికీ నువ్వు అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు. దానికి డ్రీమ్ ఏం చెప్పడు, కానీ ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు డ్రీమ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు, నాకు అనిపిస్తుంది నేను ఒంటరిగానే ఉండాలి, నువ్వు రావాల్సిన అవసరం లేదు అలా చెప్పేసి అతను కాల్ ని కట్ చేసేస్తాడు. అప్పుడే మనం చూస్తాం అతని క్యాఫేలో ఎవరో వస్తారు. డ్రీమ్ కి అనిపిస్తుంది అతను నైట్ కావచ్చు అని. ఎప్పుడైతే అతను క్యాఫేలోకి వచ్చేస్తాడో డ్రీమ్ అతన్ని చూసి అంటాడు డే, అతన్ని హక్ చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ క్యాఫేలో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు డ్రీమ్ అంటాడు, జపాన్ లో కూడా ప్యాన్ కేక్స్ దొరుకుతాయా? డే అంటాడు, టోకియోలో నేను చాలా ప్లేస్ లో వెతికాను కానీ నాకు అక్కడ దొరకలేదు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఇది కొంచెం విచిత్రంగా ఉంది, జపాన్ లో మినీ ప్యాన్ కేక్స్ దొరకవు అంటే ఇప్పుడు మీరు ఇక్కడే ఉండడానికి వచ్చారా? ఏ అంటాడు, నేను ఇదే ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను థాయిలాండ్ యొక్క బ్యాచ్ లోనే వర్క్ చేస్తాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఆ కంపెనీ కదా ఏదైతే మీరు నాకు చెప్పారు? ఏ అంటాడు, హా. డ్రీమ్ అంటాడు, ఇది చాలా బాగుంది, మీరు చాలా టాలెంటెడ్. దాని తర్వాత డ్రీమ్ సాడ్ అయిపోతాడు. డే అతన్ని నోటీస్ చేస్తాడు. ఇప్పుడు డే అంటాడు, డ్రీమ్ నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని. అప్పుడు డ్రీమ్ ఏం చెప్పడు. డే డ్రీమ్ ని అతని రూమ్ లోకి తీసుకొస్తాడు. అతని బెడ్ మీద కూర్చోబెడతాడు. డే అడుగుతాడు, నువ్వు బాగున్నావా? డ్రీమ్ అంటాడు, హా నేను బాగున్నాను, మీరు ఇంటికి వెళ్ళరా? డే అంటాడు, ఇప్పుడు లేట్ అయిపోయింది, ఈ రోజు నేను ఇక్కడే పడుకుంటాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, మీరైతే చెప్పారు మీరు ఇంటికి వెళ్తారు అని. ఇప్పుడు డే అంటాడు, నేను మా నాన్నకి చెప్పేశాను నేను మార్నింగ్ కి ఇంటికి వస్తాను అని, సో అందువల్లనే నేను ఈ రోజు ఇక్కడే పడుకుంటాను. అప్పుడు అతను డ్రీమ్ యొక్క బెడ్ మీద పడుకుంటాడు. డ్రీమ్ అంటాడు, లేగు నువ్వు వేరే బెడ్ వేసుకో. డే అంటాడు, లేదు నువ్వే నా గురించి బెడ్ ని రెడీ చేయి. డ్రీమ్ అంటాడు, లేదు అది నువ్వే చేసుకో.
ఇటువైపు మనం నైట్ ని చూస్తాం. అతనికి డ్రీమ్ నుండి మెసేజ్ వస్తుంది. ఎందుకంటే నైట్ డ్రీమ్ తో అడుగుతాడు, నేను నీ క్యాఫేకి రావచ్చా అని. ఇప్పుడు డ్రీమ్ చెప్తాడు హా. అప్పుడు నైట్ అతనితో అడుగుతాడు, ఇప్పుడు కూడా మనం ఫ్రెండ్సే కదా, నువ్వు నేను. డ్రీమ్ అంటాడు హా. నైట్ అతని మెసేజ్ ని రీడ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను అంటాడు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డే మనం చూస్తాం నైట్ డ్రీమ్ యొక్క క్యాఫేకి వస్తాడు. ఇటువైపు నైట్ డ్రీమ్ తో సారీ చెప్తాడు. డ్రీమ్ అంటాడు పర్వాలేదు, నువ్వు దీని గురించి మర్చిపో. నైట్ అంటాడు మర్చిపోవడం అంటే? డ్రీమ్ అంటాడు సారీ, నేను నీకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేయించాను, పద మనం వీటన్నిటిని ఎండ్ చేసేస్తాం, ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్, ఎలాగైతే నువ్వు కోరుకుంటావో. అప్పుడే నైట్ ఏమో చెప్పాలనుకుంటాడు. అప్పుడే అక్కడ డే వచ్చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు డ్రీమ్, నేను నీకు ఇంకా హెల్ప్ చేయాలా? డ్రీమ్ అంటాడు నైట్ నువ్వేం చెప్పాలనుకున్నావు? నైట్ అంటాడు ఏం లేదు. అప్పుడు డే అడుగుతాడు మీరిద్దరు ఒకరికొకరు తెలుసా? డ్రీమ్ అంటాడు హా, నేను నైట్ ఫ్రెండ్స్, నీకు నైట్ తెలుసా? కానీ అప్పుడు డే ఏం చెప్పడు. ఇప్పుడు నైట్ అంటాడు ఆగు, డే నైట్ మీరిద్దరు బ్రదర్సా? అప్పుడు డే అంటాడు హా, నైట్ నా బ్రదర్. డ్రీమ్ అంటాడు రియల్ గానా? అందువల్లనే మీరిద్దరు చాలా సేమ్ గా కనబడుతున్నారు. నైట్ నాతో చెప్పాడు దానికి ఒక బిగ్ బ్రదర్ ఉన్నాడు అని, కానీ నాకు అనిపించలేదు అది మీరు అని. ఇప్పుడు డే అంటాడు ఎందుకంటే నైట్ కోరుకోడు నేను అతని పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ చేయాలని. నాకు అతని ఒక ఫ్రెండ్ నేమ్ తెలుసు, నామ్వాన్. ఆమె ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చేది. ఇప్పుడు డ్రీమ్ అంటాడు హా నామ్వాన్, ఆమె కూడా మా ఫ్రెండే. ఇప్పుడు డ్రీమ్ అంటాడు నైట్ నీకేమైనా కావాలా? ఇప్పుడు నైట్ అంటాడు ఏం లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు డే నైట్ కిచెన్ లో ఉంటారు. డ్రీమ్ డే కి వాటర్ ఇస్తాడు. ఇప్పుడు అతను అడుగుతాడు, అతను కోరుకోడు అతను ఇంట్లో ఉండాలని, అతను నాకు చెప్పాడు అతనికి ఇంట్లో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అని. అప్పుడు డే అంటాడు అది నాకు తెలుసు, అతను నన్ను లైక్ చేయడు. ఎప్పటి నుండి అయితే మా మామ్ మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందో అప్పటి నుండి నైట్ నాతో చాలా తక్కువగా మాట్లాడతాడు. అప్పుడు డ్రీమ్ అంటాడు నైట్ కి ఇలా అనిపిస్తుంది వాళ్ళ నాన్న అతన్ని ఇష్టపడడు అని, ఎందుకంటే అతను ఆ ఫ్యాకల్టీలో చదువుతున్నాడు ఏదైతే వాళ్ళ నాన్నకి నచ్చదో. ఇంకా అతను నాతో ఏం చెప్పాడు అంటే వాళ్ళ నాన్న కేవలం అతని బ్రదర్ నే ఇష్టపడతాడు అని, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ చాలా టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు డే అంటాడు అదేం లేదు, మా ఫాదర్ అతన్ని చాలా ఇష్టపడతారు, కానీ అతను ఎప్పుడు కూడా అది రియలైజ్ కాలేదు. అప్పుడు డ్రీమ్ అంటాడు నాకు అనిపిస్తుంది నువ్వు అతనితో మాట్లాడు. ఇప్పుడు డే అంటాడు ఇది నేను ట్రై చేస్తాను, ఇంకైతే తెలుసు కదా అతను నాతో ఎక్కువగా మాట్లాడడు. దాని తర్వాత వాళ్ళిద్దరు కిచెన్ లో వర్క్ చేస్తుంటారు. ఇటువైపు మనం నైట్ ని చూస్తాం. ఏదైతే అతను అతని రూమ్ లో ఉంటాడు, అతని రూమ్ లో డే వస్తాడు. నైట్ అంటాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? డే అంటాడు నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ అప్పుడు నైట్ అంటాడు నేను నీతో ఏం మాట్లాడాలనుకోవడం లేదు, నువ్వు నాన్నతో మాట్లాడుకో. కానీ అప్పుడు డే అంటాడు కానీ నాన్న ఫ్యాక్టరీకి వెళ్లారు, ఆయన కేవలం డిన్నర్ కి వస్తారు. అప్పుడు నైట్ అంటాడు హా ఆయన డిన్నర్ కి అయితే వస్తారు, ఎందుకంటే వాళ్ళ లవ్లీ సన్ ఇంటికి వచ్చాడు కాబట్టి. దాని తర్వాత నైట్ అతని వస్తువులను ప్యాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు డే అడుగుతాడు నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు? కానీ అప్పుడు నైట్ ఏం చెప్పడు. దాని తర్వాత డే అతన్ని ఆపుతాడు. తను అంటాడు నేను నీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నైట్ అంటాడు నేను కోరుకోను నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాలని. ఇప్పుడు డే అడుగుతాడు నువ్వు డిన్నర్ వరకు అయితే ఆగగలవా? నేను నీతో చాలా రోజుల తర్వాత కలిసాను, సో ప్లీజ్. మనకు నైట్ సీన్ లో చూపిస్తారు డే వాళ్ళ నాన్న డిన్నర్ చేస్తూ ఉంటారు. డే వాళ్ళ నాన్న అంటాడు నువ్వు ఇక్కడే తొందరగా వర్క్ చేయాలనుకుంటున్నావు కదా? డే అంటాడు హా ఇక్కడ ఒక థై బ్రాంచ్ కూడా ఉంది, సో అందులో నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు? డే అంటాడు మేనేజర్. అప్పుడే అక్కడ నైట్ కూడా వచ్చి కూర్చుంటాడు, తను డిన్నర్ చేయాలనుకుంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు మరి నీ సంగతి ఏంటి, నువ్వు ఈసారి అయినా గ్రాడ్యుయేట్ అవుతావా లేదా? ఒకవేళ నువ్వు గ్రాడ్యుయేట్ కాకపోతే నువ్వు నా కంపెనీలో వర్క్ కి రా. కానీ అప్పుడు నైట్ ఏం చెప్పడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు నేను నీతో మాట్లాడుతున్నాను, కానీ అప్పుడే నైట్ కి చాలా కోపం వస్తుంది. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డే అడుగుతాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు అతని వెనకాల వెళ్ళాలనుకుంటాడు, కానీ వాళ్ళ నాన్న అతన్ని ఆపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో నైట్ బీచ్ దగ్గర ఉంటాడు. ఇప్పుడు అతనికి డ్రీమ్ నుండి మెసేజ్ వస్తుంది నైట్ నువ్వు ఎక్కడున్నావు? డే కి నీ టెన్షన్ అవుతుంది, కానీ నైట్ అతని మెసేజెస్ కి ఎలాంటి రిప్లై ఇవ్వడు. నెక్స్ట్ డే మనం డ్రీమ్ ని అతని క్యాఫే లో చూస్తాం. తను క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని లీజ్ అగ్రిమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ నామ్వాన్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు నామ్వాన్ అంటుంది డ్రీమ్ నీకేమైంది, నువ్వు స్ట్రెస్ లో ఉన్నావా? ఇప్పుడు డ్రీమ్ అంటాడు నేను క్యాఫే గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నామ్వాన్ అంటుంది క్యాఫే గురించి ఏంటి? ఇప్పుడు డ్రీమ్ ఆమెకి చెప్తాడు ఓనర్ నాతో లీజ్ అగ్రిమెంట్ గురించి అడిగాడు, సో నేను దీన్ని తీసుకొని స్ట్రెస్ లో ఉన్నాను. దాని తర్వాత నామ్వాన్ అతనికి సంజాయిస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం నైట్ ని చూస్తాం. తను బీచ్ లో కూర్చొని ఉంటాడు. అప్పుడే అతనికి నామ్వాన్ నుండి కాల్
కాల్ వస్తుంది. ఇప్పుడు ఆమె అతనికి ఏమో చెప్తుంది. అది విన్న తర్వాత నైట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. డ్రీమ్ ఒక క్యాఫేకి వచ్చేస్తాడు. నైట్ అంటాడు డ్రీమ్ నువ్వు క్యాఫే. ఇప్పుడు డ్రీమ్ అంటాడు నీకు నా అమ్మని చెప్పిందా? ఇప్పుడు నైట్ అంటాడు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు క్యాఫేని క్లోజ్ చేస్తున్నావు అని. నువ్వు కొత్త క్యాఫేని ఎక్కడ వెతుకుతున్నావు? నీకు ప్లేస్ దొరికిందా? ఇప్పుడు డ్రీమ్ అంటాడు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు, నేను ఇప్పటి వరకు ఇలాంటి డిసైడ్ చేయలేదు. ఇప్పుడు నైట్ అంటాడు ఎక్కడికైనా వెళ్తే నువ్వు నాకు చెప్తావు అని చెప్పావు, నువ్వు నాతో ప్రామిస్ చేసావు అని. అప్పుడే మనం చూస్తాం అక్కడ డే వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు డ్రీమ్ నేను నీ గురించి ఫుడ్ తీసుకొచ్చాను. అప్పుడే డ్రీమ్ నైట్ ని చూస్తాడు. అతను అంటాడు నైట్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నీకు కూడా ఆకలిస్తుందా అని. తర్వాత డ్రీమ్ అంటాడు నైట్ మనం క్యాఫే గురించి తర్వాత ఆలోచిస్తాం, పద మనం ఫస్ట్ తిందాం. ఇటువైపు డ్రీమ్ ఫుడ్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇటువైపు నుండి నైట్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. అతనితో చెప్తాడు నేను నీ గురించి నీ ఫేవరెట్ ఫుడ్ ని తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు మీకు ఇప్పుడు కూడా గుర్తుందా నా ఫేవరెట్ ఫుడ్ ఏంటిదో? అంటాడు హా అని. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇటువైపు నైట్ వాళ్ళనే చూస్తూ ఉంటాడు. అని తర్వాత మనం డ్రీమ్ ని చూస్తాం. అతను తన బెడ్ మీద పడుకొని ఉంటాడు, కానీ అతనికి నిద్ర పట్టదు. దాని తర్వాత అతను లేచి కూర్చుంటాడు. ఏదైతే నైట్ చెప్పిన ఆ మాటని గుర్తు తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే అతను చెప్పాడో ఎప్పటి నుండి అయితే డే వచ్చాడో నువ్వు అప్పటి నుండి చాలా హ్యాపీగా కనబడుతున్నావు. ఆ మాట విని అతను చాలా సాడ్ అయిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.